సంక్రాంతిలోపే వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటాం. ధరణి స్థానంలో కొత్త యాప్, కొత్త చట్టం. ఈ అసెంబ్లీ సమావేశంలో కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం. ఓడిన బీఆర్ఎస్కు జ్ఞానోదయం కలగడం లేదు. ఫామ్ హౌస్ నుంచి తుగ్లక్ పాలన చేశారు మంత్రి పొంగులేటి అంటూ చూస్తున్నాం. మరి ఫామ్ హౌస్ నుంచి తుగ్లక్ పాలన చేసినటువంటి ఆ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2022 వరకు కూడా అదే ప్రభుత్వంలో అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాత్రి రద్దు చేసిందని, సంక్రాంతిలోగా దాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో ఆదివారం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని వివరించారు. ఈ అసెంబ్లీ సమావేశంలో కొత్త ఆర్ఓఆర్ ఆమోదం లభిస్తుందన్నారు. ధరణి స్థానంలో తీసుకొచ్చేటువంటి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని వివరించారు. హరీష్ రావు తమపై ఛార్జ్షీట్ పేరుతో అసత్యాలు చెబుతున్నారు విమర్శించారు. ప్రజలు అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడో బీఆర్ఎస్ పై ఛార్జ్షీట్ వేసి ఇంటికి పంపించారని, అయినా వారికి జ్ఞానోదయం కలగడం లేదని ఎద్దేవా చేశారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక విషయం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఈ వీఆర్ఓ వ్యవస్థ ఏదైతుందో గతంలో వీఆర్ఓలుగా పనిచేసినటువంటి ఆ వాళ్ళని తీసుకొస్తారా, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తారా? ఆ వీఆర్ఓ కొత్త వాళ్ళని తీసుకొస్తే కనుక పాత వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ బదిలీ అయినటువంటి వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నాకు కాంగ్రెస్లో మంచి దోస్తులున్నారు. సీఎం ఛాన్స్ రేవంత్ పాడు చేసుకున్నాడు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియక కాంగ్రెస్ నేతలే తలలు పట్టుకున్నారు. మూసీ పేరుతో పేదలను రోడ్డున పడేయడం సరికాదు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై నాకు సమాచారం లేదు. నేను ఏ పార్టీలోనైనా రాణించగలను. బీజేపీ ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. పుర్రె కోసం యువకుడి హత్య. క్షుద్ర పూజలు చేస్తే కోట్లు వస్తాయని దారుణం. తలను తీసుకెళ్లి మొండాన్ని పడేశారు. యూట్యూబ్లో చూసి తంత్ర పూజలకు ప్లాన్. ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఘటన అంటూ చూస్తా ఉన్నాం. ఏందో ఇది. ఒక్కరోజే 7,592 కోట్ల పెట్టుబడులు, 41,000 మందికి ఉపాధి లభించేటువంటి అవకాశం. రైతులకు మెరుగైనటువంటి సేవల కోసం ప్రత్యేకమైనటువంటి యాప్. తక్కువ ధరకే ఇంటర్నెట్. పైలట్ ప్రాజెక్ట్గా 3 గ్రామాలు, 4,000 కుటుంబాలకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు, టీ ఫైబర్ సేవలు ప్రారంభించినటువంటి మంత్రి